వెనకాల కనిపిస్తుంది నేషనల్ హైవే అనమాట. సో ఇది ఇండియాలోనే చాలా అతిపెద్ద హైవే ఇది అనమాట. అటు మనకు శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే అనమాట. సో NH-44. సో మనం ఇది హైదరాబాద్ టు బెంగళూరు హైవే వాడతాం ఇక్కడ నుంచి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మనకు బాలానగర్ పెద్దాయిపల్లి జంక్షన్లో ఉన్నాను ఎగ్జాక్ట్గా. సో ఇది వచ్చేసి మనకు ఈ హైవేకి కనెక్టింగ్ ఉన్నటువంటి వెంచర్ మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సో ఈ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్. సో ఇంకొక హైలైట్ ఏంటంటే ఇప్పుడు RRR రీజనల్ రింగ్ రోడ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ హైవేలో ఉన్నటువంటి జంక్షన్ ఇక్కడే అనమాట. RRR ఇక్కడే రాబోతుంది మనకు కనిపిస్తున్న జంక్షన్. సో ఈ RRR కూడా చాలా దగ్గర ఉన్నటువంటి వెంచర్. సో నెక్స్ట్ హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్. సో లేట్ చేయకుండా మీకు ఈరోజు ఈ హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ పరిచయం చేయడానికి వచ్చాను. సో వెళ్ళిపోయి ఆ వెంచర్ డీటెయిల్స్ చూద్దాం. నేను ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే ఏదైతే ఉందో హైవే నుంచి జస్ట్ ఒక 900 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. సో నడుచుకుంటూ వచ్చేస్తాం సైట్కి. మీరు చూడొచ్చు ఎంట్రీ నుంచి వచ్చినాక మన రోడ్ BT రోడ్స్ ఇది 40 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ లో. రేపు ఫ్యూచర్ లో కస్టమర్స్ పెరిగినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా, ఎందుకంటే మాకు ఎక్స్టెన్షన్ ఇంకా ఉంది. ఇంకా మీరు లోపలికి వెళ్తే అది 33 ఫీట్ రోడ్ ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంది సైట్ కి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ ఆల్రెడీ అయిపోయింది, కర్బింగ్ స్టోన్స్ ఆల్రెడీ లే అయిపోయినాయి, ఫుట్ పాత్ ఉంది. మీరు ఈ సైట్ లో చూడవచ్చు మెయింటెనెన్స్ ఎలా ఉందో. చుట్టుపక్కల గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నాం, ఫ్లవర్స్ అవన్నీ రెగ్యులర్ గా మెయింటైన్ చేసి పెడతాము. అవన్నీ ప్లాంటేషన్ మీరు చూడవచ్చు, టైం టు టైం మేము మెయింటైన్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ అంతా DTCP అప్రూవ్డ్, అది అందరు ఇస్తారు, అది మీకు తెలిసిందే. దాని ప్రకారం డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. అది కాకుండా మనం ఎక్స్ట్రా ఇప్పుడు మీరు ఇది చూడవచ్చు, ఇది యాంపీ థియేటర్. ఇది గ్రీనరీ యాంపీ థియేటర్ అని చెప్తున్నారు కదా, ఎందుకు మరి DTCP నామ్స్ ప్రకారం కంటే ఎందుకు ఇది ఇస్తున్నారు ఎక్స్ట్రా? ఇది ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నామంటే ఇన్ ఫ్యూచర్ ఈ ప్రాజెక్ట్ అంతా లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ విలా ప్రాజెక్ట్స్. రేపు కస్టమర్స్ వచ్చి విలాస్ కట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా, బర్త్డే ఫంక్షన్స్, అది ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ గా ఉంటదని మేము బ్యూటిఫుల్ యాంపీ థియేటర్ ఇచ్చాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంట్రన్స్ ఉంది యాంపీ థియేటర్ కి, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, అక్కడ స్టేజ్, ఆ స్టేజ్ ఏమన్నా బర్త్డే కేక్ కటింగ్ అలాంటి ఏమైనా చేసుకోవచ్చు. ఇది బాన్ ఫైర్ ఉందండి. ఇది యాంపీ థియేటర్, ఇక్కడ మీరు ఏమైనా మూవీస్ వేసుకోవచ్చు. ఇది సిట్ అవుట్ ఏరియా. చూస్తా ఉంటే ఇంకా లగ్జరీ కనిపిస్తుంది సార్. మరి ఏంటి వెనకాల మనకు విల్లు కనిపిస్తుంది, అది విల్లానా ఏంటది? అవునండి, అది ఒక విల్లా. మన వన్ ఆఫ్ ద కస్టమర్ వాళ్ళు ఆల్రెడీ 90% కన్స్ట్రక్షన్ అయిపోయింది. కమింగ్ డేస్ లో వాళ్ళు షిఫ్ట్ అవుట్ అయ్యి ప్లాన్ చేస్తున్నారు. సో విల్లా కట్టుకున్నారు. అవునండి. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ కాకుండా ఇప్పుడే విల్లా ఇది ఒకటి స్టార్ట్ అయిందా, ఇంకేమున్నాయి సార్? ఇది విల్లా అండి. విల్లా కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 15 దాకా అయిపోవచ్చుని. అండర్ కన్స్ట్రక్షన్ ఒక 80% కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయింది. రైట్ వాసు గారు, మీరు స్టార్టింగ్ ఓపెన్ ప్లాట్స్ అని లోపల తీసుకొచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అన్నారు, తర్వాత అక్కడ విల్లాస్, తర్వాత అక్కడ యాంపీ థియేటర్. సో ఇక్కడ ఏంటి సార్ మరి స్పెషాలిటీ, ఇక్కడ ఏముంది? సో ఇక్కడ స్పెషాలిటీ అనేది ఇందాక మీరు అక్కడ యాంపీ థియేటర్ చూసారు కదండి, దానికి ఎక్స్టెన్షన్ గా ఇది ఇంకా ఎక్స్ట్రా అమ్యూనిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే అక్కడ అది స్విమ్మింగ్ పూల్ వస్తుంది, అక్కడ వర్క్ జరుగుతుంది. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఖాళీ ఏరియా, ఇక్కడ రెస్టారెంట్ వస్తుంది. రెస్టారెంట్స్ అదే మీకు వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చాం కదా, దాని ఓవర్ హెడ్ ట్యాంక్ అండి. మళ్ళీ మీరు ఇటు చూస్తే ఇటువైపు మొత్తం మన ప్రాజెక్ట్ కి సరౌండెడ్ బై సెక్యూర్డ్ వాల్ ఉంటది. మళ్ళీ మీరు ఇటు చూస్తే ప్లే ఏరియా అండి ఇదంతా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ చుట్టుపక్కల దట్ ఈస్ ద జాగింగ్ ట్రాక్ ఉంది, సైక్లింగ్ ట్రాక్ ఉంది. ఇది మల్టీపర్పస్ ప్లే జోన్ టైప్, అవుట్డోర్ ప్లే జోన్. అక్కడ చూడవచ్చు మీరు, అది చిన్నపిల్లల గేమింగ్ జోన్. సో మీరు అది చూస్తున్నారు కండి, అదే బాస్కెట్ బాల్, అదే వాలీబాల్. ఇది ఉందిగా అండి, ఇది బాక్స్ క్రికెట్. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూడవచ్చు ఆ టెన్నిస్, అది ఇది నార్మల్ సిట్ అవుట్ ఏరియా లాగా ఇది మనం ఇస్తున్నాం ఇక్కడ. సో రైట్ వాసు గారు, మీరు ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారు. లోపల అంతా విల్లా ప్రాజెక్ట్ కు ధీటుగా అన్ని డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, చూసాం కూడా, లైవ్ లో కనపడుతున్నాయి. సో ఇందులో చెప్పడం కాదు, లైవ్ లో చూపించడం బాగానే ఉంది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇందులో ప్లాట్ సైజెస్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి సార్ ప్రజెంట్? మన దగ్గర స్టార్టింగ్ సైజ్ 165 స్క్వేర్ యార్డ్ నుంచి ఉన్నాయండి, అప్ టు 500 దాకా కూడా ఉన్నాయి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 2 ప్లాట్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం
ప్రీమియం కాస్ట్ ఉంటుంది ఇది. అవునండి. సో ఎవరైనా బ్యాంక్ లోకి వెళ్తారు అవునండి. కస్టమర్స్, ఎందుకంటే మీరు అన్నట్టు పెద్ద ప్లాట్ తీసుకోవాలనుకున్నా అవును. వాళ్ళు బ్యాంక్ లోకి వెళ్తారు కదా. సో మరి ఇంట్లో బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందా? డెఫినెట్లీ అవైలబుల్ ఉంది. మన దగ్గర చాలా కస్టమర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. మనకి అకార్డింగ్ టు దేర్ సిబిల్ స్కోర్ మనం 65-70% కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సైట్ కు రావాలంటే మెయిన్ మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ. అవునండి. సో మనం ఎక్కువ ఏంటంటే కస్టమర్ సిటీ నుంచి నాకు నా ప్రాపర్టీ ఎంత దూరం ఉంది, కనెక్టివిటీ ఎట్లా ఉంది, ఎంత టైంలో ఇక్కడ చేరుకుంటాను అనేది ఆలోచిస్తారు. సో మనకి ఇక్కడ సిటీ నుంచి ఎట్లా ఉంది సార్, ఇక్కడ జర్నీ గానీ కనెక్టివిటీ గానీ ఎట్లా ఉంది సార్? మీరు చూస్తే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఓన్లీ 30 minutes డ్రైవ్ లో మీరు మన సైట్ లోకి వస్తారు. ఓకే. ఎయిర్పోర్ట్ 40 minutes డ్రైవ్ లో ఎయిర్పోర్ట్ ఉంది. మీరు చూసుకుంటే మనకి రైల్వే కనెక్టివిటీ కూడా చాలా బాగుందండి. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఇక్కడ జడ్చర్ల రైల్వే స్టేషన్ ఉంది. ఈ వైపుకి వస్తే మీరు షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఉంది. సో కనెక్టివిటీ జస్ట్ అక్కడి నుంచి ఒక 15-20 minutes లో మీరు మన సైట్ కి రీచ్ అవుతారు. రీసెంట్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది. 650 acres ఇక్కడ దగ్గరలోనే శాంక్షన్ అయింది. ఆ హబ్ ఏదైతే శాంక్షన్ అయింది, ఒక్కసారి ఆ బుల్లెట్ ట్రైన్ మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఈ 3 కనెక్టివిటీ చేస్తూ స్టార్ట్ అయింది అది. ఓకే. ఈ ఐకానియా ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ లో ఇంకా తిరగలేదు సార్, చూస్తా ఉంటే అర్థమైపోతుంది. సో ఏంటంటే కొందరు మీరు అన్నట్టు విల్లా కట్టుకొని ఉండడానికి ఒక పార్ట్ బాగుంది. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎవరైనా ప్లాట్ కొంటే నాకు రిటర్న్స్ ఎన్ని రోజులలో వస్తుంది, మనం పెట్టిన పెట్టుబడికి లాభం రావాలంటే ఏంది, సరౌండింగ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారు. సో ఒకసారి మన ఈ ఐకానియా ప్రాజెక్ట్ చుట్టూ అండ్ ఈ బెంగళూరు హైవేలో ఎట్లా ఉంది సార్ డెవలప్మెంట్ ఒకసారి? సార్ డెవలప్మెంట్ ర్యాపిడ్లీ చాలా బాగుంది, చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీరు చూస్తున్న రోడ్డే ఎక్స్పాండ్ అవుతుంది అంటే ట్రాఫిక్ పెరుగుతుందని అర్థం. బిజినెస్ వాళ్ళు గానీ, ఎంప్లాయీస్ గానీ, ఎయిర్పోర్ట్ గానీ ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఒకసారి ఈ బోర్డు చూడొచ్చు. ఇవన్నీ మన చుట్టుపక్కల ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అట్లీస్ట్ మినిమం 30,000 to 35,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. చాలా మంది ప్రాజెక్ట్స్ చెప్పి ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి అమ్మేస్తారు. మేము అదేం చెప్పం, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, 3-4 years 10 years నుంచి ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. మీరు చూడవచ్చు ఫస్ట్ ది ఓఆర్ఆర్ జస్ట్ 30 minutes ఉంది ఇక్కడ నుంచి. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మా రిలేటెడ్ హబ్ అది. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ జస్ట్ ఇక్కడ ఫ్యూ మినిట్స్ లో ఉంది, 2-3 kilometers లోనే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉంది. ఇందాక చెప్పినట్టు మీకు డేటా సెంటర్ ఉంది. RRR మనకు ఆనుకొని RRR ఎగ్జిట్ వస్తుంది. పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ SEZ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్, ఒక 10-15 minutes లో ఐటీ పార్క్ ఉందండి. ఎయిర్పోర్ట్ గురించి మీకు తెలుసు, జస్ట్ 30 minutes లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. నాట్కో ఫార్మా ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వేర్ హౌస్ ఆఫ్ అమెజాన్ ఉంది. బాల్నగర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఐటీ టవర్స్, కొంచెం మీరు ముందుకు వెళ్తే మహబూబ్ నగర్ ఐటీ పార్క్ ఉంది. ఇస్రో NRCS మన షాద్ నగర్ లో ఫ్యూ మినిట్స్ ఇక్కడ నుంచి అక్కడ J&J ఫార్మా, అగైన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్త్ కేర్ ఆఫ్ ఫార్మా. J&J ఉంది. మళ్ళీ PNG, నిమ్స్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బిగ్ యూనివర్సిటీ, మనకి చాలా తక్కువ, ఒక 5 minutes డ్రైవ్ లో నిమ్స్ యూనివర్సిటీ ఉందండి. అమర్ రాజా బ్యాటరీ అది జస్ట్ ఒక 10 minutes డ్రైవ్ లో ఉంది. ఈ కంపెనీ బేస్ చేసుకొని ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్స్ అప్రిషియేట్ అవ్వద్దు అనే నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా సార్, ఇదేంటి, ఇది ఒక మోడల్ హౌస్ ఏంటి సార్? ఇది కూడా ఒక మోడల్ హౌస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నేను చెప్పినట్టు మీరు పెద్ద ప్లాట్ కి ప్లాన్ చేస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 500 square yard, ఆ కస్టమర్ ఏం చేయొచ్చు, ఇప్పుడు ఫ్రంట్ లో కొంచెం గార్డెన్ లాగా స్పేషియస్ గా వదిలేసి సింగిల్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ లాగా ఒక కాటేజ్ లాగా కట్టుకొని, ఇట్స్ లైక్ వీకెండ్ హోమ్ లాగా వాళ్ళు కట్టుకొని, ఎదురుగా పార్క్ ఉంది వాళ్ళు అక్కడ, ఇలా కూడా ఈ కాన్సెప్ట్ కూడా ఉంది మన దగ్గర. సార్ ఈ బెంగళూరు హైవేలో ఈ షాద్ నగర్, బాల్నగర్ పరిసరాల్లో చాలా వెంచర్స్ ఉన్నాయి కదా. సో మరి పర్టికులర్ గా మీ ఐకానియా వెంచర్ లోనే ఎందుకు కొనుక్కోవాలి కస్టమర్ అంటే ఏం చెప్తారు? చాలా మంది ప్రాజెక్ట్స్ ఈ రోజుల్లో ప్రీ లాంచ్ ఆఫర్స్ అని, వేరే ఆఫర్స్ అని, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 10 రూపాయలు తక్కువ కూడా దొరుకుతాయి. 5 years బ్యాక్ ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవాళ ఎలా ఉన్నాయి, మీరు ఓన్లీ ప్రైసే కాదు మెయింటెనెన్స్, డెవలప్మెంట్ అవి కూడా చూడాలి కంపల్సరీ. అది అవసరం ఉంది, ఎందుకంటే చాలా మంది అమ్మేసినాక హ్యాండ్ ఓవర్ అయినాక మెయింటైన్ చేయరు. మీరు మన ప్రాజెక్ట్ చూడొచ్చు, నీట్నెస్ గానీ మెయింటెనెన్స్ గానీ ఎలా ఉన్నాయో. సెకండ్ రీచబిలిటీ, ఇందా చెప్పినట్టు కనెక్టివిటీ, ఏ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలన్నా కనెక్టివిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందా చెప్పినట్టు చాలా వాకబుల్ డిస్టెన్స్ లో హైవే ఉంది. సో నేను కస్టమర్ కి చెప్పేది ఏంటంటే ఒకసారి సైట్ కి రండి, మీరే సొంతంగా చూడండి, కంపేర్ చేయండి, లీగల్ గా వెరిఫై చేయండి, ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి. మేము ఎప్పుడు కస్టమర్ ని ఫోర్స్ చేయం. మేము కస్టమర్ ని ఒకటే రిక్వెస్ట్, సైట్ కి రండి, చూడండి,
తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. మేము మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయటం, కస్టమర్ కి ఫోర్స్ చేయటం, ఇబ్బంది పెడతాం అనేది కాన్సెప్టే ఉండదు. ఇంకొకటి చెప్తాను, మా సైట్ కి వచ్చిన వాళ్ళు 80% కొనకుండా వెళ్ళరు. ఎందుకంటే మిగతా 20% వాళ్ళకి వేరే ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల లేకపోతే వేరే వేరే రకాల వల్ల ఇష్యూ ఉండొచ్చు, కానీ మా సైట్ నచ్చకుండా కొనకుండా అయితే ఎవరు లేరు నాకు తెలిసిన వరకు. సార్ ఒకవేళ కస్టమర్ ఇందులో ప్లాట్ కొనాలనుకుంటే ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటిలోగా మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు ఏంటి? మా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వాళ్ళ పేమెంట్ టర్మ్స్ బట్టి వాళ్ళకి ఇమీడియట్ కావాలి, వాళ్ళు లోన్ కాదు మాకు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళు పేమెంట్ చేస్తే ఈవెన్ 2 days లో కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. అన్ని డెవలప్మెంట్ చెప్పారు, అంత బానే ఉంది. ఫస్ట్ రేట్ RRR వర్క్ స్టార్ట్ అయితే అది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఈవెన్ ఈ ప్రాజెక్ట్ లో మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. నేను ఇంతకుముందు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఐటీ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ లోనే. వాళ్ళు RRR బేస్ చేసుకొని ముందు జాగ్రత్తగా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఈ రోజు మీ ఐకానియా ప్రాజెక్ట్ గురించి అన్ని డెవలప్మెంట్స్ లోపల ఉన్న డెవలప్మెంట్స్ అని చూపించారు, సరౌండింగ్ హైలైట్స్ కూడా చెప్పారు. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.